సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. సినిమా బాగుందా బాగోలేదా అని ప్రేక్షకుడు థియేటర్లో నిర్ణయించుకునే రోజులు పోయాయి. సినిమా రిలీజ్ అయిన క్షణం నుంచి కూడా సోషల్ మీడియాలో టికెటింగ్ యాప్లలో ఒక ముఠా చేసేటువంటి నెగిటివ్ ప్రచారమే సినిమా భవిష్యత్తును శాసిస్తోంది. ఈ ఆన్లైన్ మాఫియాకు చెక్ పెట్టేందుకు తెలుగు సినిమా పరిశ్రమ ఒక సంచలన చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ నటిస్తున్న భారీ మల్టీ స్టారర్ మనశంకర వరప్రసాద్ గారు సినిమాకు టికెటింగ్ ప్లాట్ఫామ్లలో రివ్యూలు, రేటింగ్లు ఇవ్వకుండా కోర్టు ద్వారా నిషేధం విధించారు. అసలు ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? దీని వెనుక ఉన్నటువంటి కారణాలేంటి? ఈ కొత్త యుద్ధం ఎటువైపు దారి తీయబోతోంది? ప్రస్తుతం ఇదే అప్డేట్కి సంబంధించి సమాచారం అందించడానికి మా ఫిల్మ్ రిపోర్టర్ అశోక్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి, రివ్యూలు ఇలాంటివి ఇవ్వడానికి కుదరదంటూ కూడా కోర్టులు చెప్పడం జరిగింది మనశంకర్ వరప్రసాద్ సినిమాకి సంబంధించి. అసలు ఎందుకు దీన్ని తీసుకొచ్చారు? అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ. మనశంకర వరప్రసాద్ అంటే సినిమాకి సంబంధించి మనం చూస్తున్నాం, రేటింగ్స్ విషయంలో పెద్ద ప్రాబ్లం అయిపోయింది. సినిమా బాగుందా బాగలేదా అంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది సినిమా పట్ల. సినిమాని అభిమానించండి, ఒక్కొక్కరికి కామెడీ ఇష్టం ఉంటుంది, ఒకరికి క్రైమ్ ఇష్టం ఉంటుంది, ఒకరికి థ్రిల్లర్ ఇష్టం ఉంటుంది, ఒకరికి ఫ్యామిలీ డ్రామా ఇష్టం ఉంటుంది. ఇట్లా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క జోనర్ ఇష్టం ఉంటుంది. కానీ కొంతమంది ప్రేక్షకులు ఏం చేస్తున్నారంటే ఇప్పుడున్న మధ్యకాలంలో సినిమా బాగుందా బాగలేదా అని చెప్పేసి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అంటే బుక్ మై షో లేకపోతే ఐఎండిబి ఇలాంటి ప్లాట్ఫామ్స్లో ముఖ్యంగా రేటింగ్స్ విషయంలో కూడా ఈ సినిమా బాగలేదని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు. అంటే ఇక్కడ ఏం చేస్తుందంటే హీరోకి సంబంధించినటువంటి యాంటీ ఫ్యాన్స్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే సినిమా బాగలేదని, బాగున్నా బాగలేదని, లేదా బాగలేకపోయినా బాగుందని చెప్పేసి ఇట్లాంటి ప్రచారాలు చేస్తూ సినిమా ఇండస్ట్రీని, ముఖ్యంగా సినిమా పైన జరుగుతున్న కొన్ని వందల అంటే 1 కోటి నుంచి 100-200 కోట్ల రూపాయల మార్కెటింగ్ జరుగుతుంది. అవతార్ లాంటి సినిమా లాంటిది అయితే 1000 కోట్ల రూపాయల బడ్జెట్ తోటి జరుగుతున్నటువంటి సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాని కొంతమంది దుష్ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, కొంతమంది సినిమా నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇక్కడ ఫ్యాన్స్ వారు ఉంది. అంటే హీరోలు అందరూ ఒకటైనప్పటికీ కూడా ఫ్యాన్స్లో కూడా కొంత విభేదాల కారణంగా ఈ సినిమా బాగలేదు అని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా ఎవరైతే బుక్ మై షోలో చేసుకుంటారో వారందరూ కూడా సినిమా బాగలేదని చెప్పేసి చెప్పడం, అలాగే ఐఎండిబిలో కూడా సినిమా బాగలేదని చెప్పేసి కూడా ఇలాంటి రివ్యూలు వస్తున్నాయి. ఇటువంటి రివ్యూలు రావడం వల్ల ముఖ్యంగా ఇండస్ట్రీకి పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది. సినిమా ఇండస్ట్రీ అంటే ఇది టాలీవుడ్ ఇండస్ట్రీ కాదు, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ సినిమా బైకాట్స్ ఇలాంటివి రావడం వల్ల కూడా సినిమా ఇండస్ట్రీ చాలా కుదేలవుతున్న పరిస్థితి ఉంది. దాదాపు 100% సినిమా రిలీజ్ అయితే కేవలం 5% మాత్రమే రిజల్ట్ ఉన్న పరిస్థితి ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఉంది. కారణం ఏంటంటే దీంట్లో కావాలని కూడబలుకొని కొంతమంది ఒక 50% సినిమాని చేయడం, సినిమాని అంటే ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం, కానీ సినిమాకి సంబంధించినటువంటి నెగిటివ్ రివ్యూలు ఇవ్వడం కూడా జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి కోర్టు మాత్రం నిషేధించింది. ఇటువంటి రివ్యూలు నిషేధిస్తూ కూడా చేసింది. అది ఒక రాజాసాబు మినహా మనశంకర శివప్రసాద్ కావచ్చు, నారి నారి నడమమురారి సినిమా కావచ్చు, తర్వాత భర్త మహాశయులు విజ్ఞప్తి అనే సినిమా కావచ్చు, ఈ సినిమాలకు సంబంధించినటువంటిది రివ్యూస్ మాత్రం ఆన్లైన్లో ఇవ్వకూడదని చెప్పేసింది. దీనికి సంబంధించి బుక్ మై షో కూడా దానికి సంబంధించినటువంటి ఆప్షన్స్ తీసేయడం జరిగింది. ఐఎండి లాంటి కూడా ఈ సోషల్ మీడియా వేదికగా చేసేటువంటి కామెంట్స్ కూడా జరిగింది. అయితే ప్రస్తుతానికి సినిమా ఇండస్ట్రీ మాత్రం దీనిపైన హర్షం వ్యక్తం చేస్తుంది. ముఖ్యంగా ఇటువంటివి కూడా జరగకూడదు, సినిమా ఇండస్ట్రీని కాపాడే ప్రయత్నం ప్రభుత్వాలు, కోర్టులు చేసినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ నిజంగా ఈ సినిమా మీద లక్షల మంది, ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షల మంది దీని మీద లబ్ధి పొందే వాళ్ళు ఉన్నారు సినిమా ఇండస్ట్రీ మీద. ఇటువంటి సినిమాల్లో తొలి రోజే ఇట్లాంటి రివ్యూలు ఇవ్వకుండా, ఆన్లైన్ రివ్యూలు ఇవ్వకుండా చేసే ప్రయత్నం కోర్టు చేసింది. దీనికి సంబంధించిన కూడా పూర్తి నివేదిక అంటే పూర్తికి సమీక్ష చేసి రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి రివ్యూస్ చెక్ పడే విధంగా, ఇదే కాదు ప్రస్తుతానికి ఆన్లైన్ మీడియాలో రివ్యూస్ని బంద్ చేయడానికి కోర్టు నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా రేపు వెబ్సైట్లో కావచ్చు లేదా సోషల్ మీడియాలో కూడా చాలా మంది రికార్డ్ చేసి సినిమా బాగుందా బాగాలేదని చెప్తున్నారు. వీటిపై కూడా ఒక రకమైన ప్రణాళిక సిద్ధం చేసడానికి సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించి ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అంటే టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, ఇట్లా అనేక మాలీవుడ్, ఇలా అనేక ఇండస్ట్రీస్ అంటే ఫిల్మ్
ఇండియన్ సినిమాకి సంబంధించినటువంటి అనేక మంది సినిమా పెద్దలతో కూడా కోర్టు ఒక ఈ తీర్పు వల్ల ఒక నిర్ణయం వచ్చింది. అయితే వారిని కూడా ఒక నివేదిక ఇవ్వాలని, మీకు ఎటువంటి ప్రయోగాలు ఉన్నాయి, ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, అటువంటివి కూడా చేయమని చెప్పింది. దానికి సంబంధించిన కూడా ఇండస్ట్రీని కాపాడేందుకు కూడా సినిమాటోగ్రఫీ మినిస్టర్, సెంట్రల్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కానీ ఇట్లా స్టేట్లో ఉన్నటువంటి సినిమాటోగ్రఫీ మినిస్టర్స్ కానీ దీని మీద కూడా అధికారులు కూడా ఒక నివేదిక రెడీ చేస్తున్నారు. భవిష్యత్తులో రాబోయేటువంటి అనేక సినిమాలకు రైట్. అంటే ఇది ఈ సినిమా కోసం మాత్రమేనా, నెక్స్ట్ రాబోయే సినిమాలకు కూడా ఒకవేళ ఈ డెసిషన్ని కొనసాగించే అవకాశం ఉండే ఏమన్నా ఛాన్సెస్ కనిపిస్తున్నాయా? అంటే ఒక నిజంగా చారిత్రక నిర్ణయమే చెప్పాలి, ఇది ఒకవేళ సక్సెస్ అయితే నెక్స్ట్ కూడా ఇది కంటిన్యూ చేసే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా. ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించి అంటే చిరంజీవి లాంటి మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆయన ఎన్నో లోటుపాట్లు చూశాడు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించినట్టు ఒక ప్రస్తుతానికి టాలీవుడ్కి ఒక పెద్ద దిక్కుగా ఉన్నాడు. అటువంటి సినిమా విషయంలో వచ్చినప్పుడు ఆయన సినిమాకి సంబంధించినటువంటి నిర్మాతలు కావచ్చు, చిరంజీవి లాంటి ఒక స్టార్ వ్యక్తి చెప్పడంతో కూడా ఇటు ప్రభుత్వాలు అధికారులు అందరూ కూడా ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి కోర్టు కూడా దీనికి సంబంధించింది. ఈ సినిమాతో మొదలైంది. అంటే చిరంజీవి తీసుకున్నటువంటి స్టెప్పే, చిరంజీవి సినిమాతోటే ఈ స్టెప్ మొదలైంది. ఈ యొక్క స్టెప్ మొదలవడం మొదల సినిమా ఇండస్ట్రీకి మంచి రోజులు వస్తాయి. సినిమా ఇండస్ట్రీకి సంబంధించినట్టు కూడా అన్ని సినిమాలకు మంచిగా జరుగుతుంది. ఎందుకంటే ఆన్లైన్ రివ్యూలో కొంత కావాలని అవుతుందని, అంటే ఒక్కొక్కరి వ్యక్తి అభిప్రాయం. అంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు రివ్యూలు ప్రతి వ్యక్తికి ఒక రకమైన అభిప్రాయం ఉంటాయి. అంటే వారు పెరిగేటువంటి వాతావరణం కావచ్చు, వారు ఉన్నటువంటి వాతావరణం కావచ్చు, వారికి నచ్చేటువంటి వాతావరణం కావచ్చు. వారికి కొన్ని సినిమాలు నచ్చుతాయి, కొన్ని ఫైట్స్ నచ్చుతాయి, కొంతమందికి కామెడీ నచ్చుతుంది, కొంతమందికి ఫ్యామిలీ డ్రామా నచ్చుతుంది. ఇటువంటి ప్రేక్షకులు దృష్టిలో పెట్టుకొని కూడా మరిన్ని రోజులు అంటే రాబోయే రోజుల్లో కోర్టు తీసుకునే నిర్ణయం హర్షించదగ్గదని చెప్పేసి సినిమా ఇండస్ట్రీ పెద్దలు కూడా చాలా మంది హ్యాపీ వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాతోటి మనశంకర వరప్రసాద్ సినిమాతోటి ఇటువంటి నిర్ణయం రావడం పట్ల కూడా సినిమా ఇండస్ట్రీ యావత్ ఫిలిం ఇండస్ట్రీ కూడా హర్షం వ్యక్తం చేస్తుంది. దీనికి సంబంధించి కూడా ఫిలిం ఛాంబర్ నుంచి కూడా పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేసేటువంటి కార్యక్రమం కూడా త్వరలోనే కోర్టుకి అభినందనలు చెప్పేటువంటి కార్యక్రమం కూడా జరగబోతుంది. ఇది చిరంజీవి సినిమాతోటే జరుగుతుంది కాబట్టి అందరూ కూడా హర్షించదగ్గొచ్చు. సినిమా ఇండస్ట్రీకి రాబోయే రోజుల్లో మంచి రోజులు వస్తాయి. ప్రతి సినిమాకి చిన్న సినిమా, పెద్ద సినిమా, మీడియం సినిమా లేకుండా ప్రతి సినిమాకి, ఇంటర్నేషనల్ సినిమాకి, అంటే ఇక్కడ టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ప్రతి సినిమాకి మంచి జరిగే రోజులు, మంచి ఉండేటువంటి రోజులు కూడా ముందు ఉంటాయని కూడా మనం చెప్పొచ్చు. రైట్ అశోక్, థ్యాంక్ యూ.